వాస్తవం సూపర్ సింగర్ 2020 ఎపిసోడ్ 10కి స్వాగతం. అప్పుడే ఎపిసోడ్ 10కి వచ్చేసాం. మరి మన కంటెస్టెంట్స్కి, జడ్జెస్కి, వాస్తవం వ్యూవర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మన జడ్జెస్ చంద్రబోస్ గారికి నమస్కారం అండి. వాస్తవం సూపర్ సింగర్ 2020 ఎపిసోడ్ 10లోకి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. ఉష గారు నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. శారద గారు నమస్కారం. వాస్తవం సూపర్ సింగర్ ప్రేక్షకులందరికీ ఇదే నా నమస్కారం. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ నైస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈరోజు ఈ ఎపిసోడ్ 10లో టెక్సాస్ యుఎస్ నుంచి అట్లాగే ఇండియా నుంచి కొంతమంది సింగర్స్ పాడబోతున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు ముందుగా ధీమంత్ ఫ్రమ్ వెంకటగిరి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ధీమంత్. అందరికీ నమస్కారములు. ముందుగా మేము ఎంతగానో ఆదరించే చంద్రబోస్ గారికి మరియు ఉష గారికి నా నమస్కారములు. నా పేరు ధీమంత్. నేను నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందినవాడిని. నేను చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది పాట పాడబోతున్నాను. చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన పాట. గుడ్ లక్ ధీమంత్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. कविनै कवितनै भार्यनै भर्तनै. कविनै कवितनै भार्यनै भर्तनै. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. మింటికి కంటిని నేనే, కంటను మంటను నేనే. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూటల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల, కలరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే.
మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటకు తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినీ వాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ధీమంత్, నీ వాయిస్ కానీ పాటలో లీనమైపోతూ పాడుతున్న ఆ విధానం కానీ చాలా బాగుంది. నువ్వు ఎంచుకున్న పాట కూడా ఎక్సలెంట్ సాంగ్. నీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ధీమంత్ పాట మీద మీ జడ్జిమెంట్ అండి. ధీమంత్ గారు చాలా గొప్ప గీతం ఆలపించారు. తమ్ముడు చక్రి స్వరపరిచిన ఈ గీతానికి సీతారామ శాస్త్రి గారు అత్యద్భుతమైన సాహిత్యం అందించారు. నిజానికి శాస్త్రి గారు అందించిన సాహిత్యానికే చక్రి గారు సంగీతం సమకూర్చారు. ఎందుకంటే ముందు శాస్త్రి గారు రాశారు ఈ పాటను. ఈ పాట వెనక ఒక చిన్న కథ ఉందని చెప్పేస్తాను. చక్రం చిత్రంలోని పాట ఇది శాస్త్రి గారు ఎప్పుడో ఈ సినిమా కోసం కాకుండా ముందు ఎప్పుడో తన కోసం తాను ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని, ఈ జీవితంలోని లోతుపాతులను, సాధక బాధకాలను సంపూర్ణంగా సాకల్యంగా అర్థం చేసుకున్న, అవగాహన పెంపొందించుకున్న వ్యక్తిగా, కవిగా ఈ పాట శాస్త్రి గారు తన కోసం తాను రాసుకున్నారు. ఎప్పుడు రాసుకున్న తర్వాత ఏదో మాటల సందర్భంలో కృష్ణవంశీ గారితో కలిసినప్పుడు ఈ పాట వినిపించగానే కృష్ణవంశీ గారికి ఈ పాట అద్భుతంగా నచ్చి ఈ పాటను ఆధారం చేసుకుని ఒక కథ రాసి దాన్ని సినిమాగా మలిచారు. అంటే సినిమా కోసం పాట రాయలేదు శాస్త్రి గారు. శాస్త్రి గారి పాట కోసం కృష్ణవంశీ గారు సినిమా తీశారు. అంత గొప్ప కథ ఉంది ఈ పాట వెనుక. అంత గొప్ప గీతాన్ని ఆలపించారు. మిమ్మల్ని ముందు చూసిన వెంటనే వీడియోలో మీ గొంతు ఎలా ఉండబోతుందో అని నేను ఒక అంచనా వేసుకున్నాను. కానీ అంచనాకు భిన్నంగా చాలా గంభీరంగా ఉంది మీ గొంతు. చాలా ఆశ్చర్యం కలిగింది మీ గొంతు వింటే. చాలా గంభీరంగా ఉంది. బేస్ అంటే మంద్రస్థాయిలో బాగా పలుకుతుంది. పల్లవి బాగా పాడారు. మొదటి చరణంలో కవినై కవితనై అన్న చోట, తర్వాత పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాలు అన్న చోట కొంచెం శృతి విషయంలో కొంచెం ఇబ్బంది కలిగింది. అట్లాగే రెండవ చరణంలో మంటల చాటున వెన్నెలనేనే అన్న దగ్గర కూడా, మంటల మాటున వెన్నెలనేనే అన్న దగ్గర కూడా కొంచెం శృతి విషయంలో ఇబ్బంది కలిగింది. అట్లాగే రెండు చరణాల్లో నాతో నేనే అనుగమిస్తూ రమిస్తూ అన్న దగ్గర ఆ చివర్లో వచ్చే ఒక గమకం అందంగా ఉంటుంది. ఆ అందమైన గమకం మీలో పలకలేదు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ గొంతు వల్ల మీకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది. మీకు నేనిస్తున్న మార్కులు ఈ పాటకు గాను 5.5. చాలా అద్భుతంగా చెప్పారు చంద్రబోస్ గారు. ఒక పాటను స్ఫూర్తిగా తీసుకొని ఒక కథ వ్రాసి దాన్ని సినిమాగా తీయడం అనేది నేనైతే మొదటిసారిగా వింటున్నాను. చాలా చక్కగా మాకు చాలామందికి తెలియని విషయం చెప్పారు. థ్యాంక్ యూ బోస్ గారు. ఉష గారు. హలో ధీమంత్ గారు, ఒక మంచి స్పెషల్ సాంగ్ తీసుకున్నారు. స్పెషల్ అని ఎందుకంటున్నానంటే చక్రి గారి బ్యూటిఫుల్ కాంపోజిషన్ అండ్ అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు ఈ పాటని పాడారు. ఆయనది చాలా టిపికల్ వాయిస్, చాలా తక్కువ పాటలు పాడారు, అందులో ఇదొకటి. సో వన్ మోర్ స్పెషాలిటీ. అండ్ దెన్ అద్భుతమైన లిరిక్స్ సీతారామ శాస్త్రి గారు రాశారు. ఒక జీవిత సారాన్నంతా కూడా ఒక పాటలో పెట్టేశారు. సచ్ బ్యూటిఫుల్ సాంగ్. ఆయన ఒక షోలో చెప్తూ ఉన్నారు, ఇది అందరూ ఒక సాడ్ సాంగ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అ సాడ్ సాంగ్, ఇది ఒక హ్యాపీ సాంగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కంటెంట్మెంట్ తోటి కూడిన ఒక పాట అని చెప్పారన్నమాట. సో అందుకనే ఈ పాటని స్పెషల్ సాంగ్ అంటున్నాను. మంచి పాట. మీ వాయిస్ కూడా చాలా టిపికల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. అందుకని మేబీ ఈ పాటకి ఇంకా బాగా సూట్ అయింది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ప్లేబ్యాక్ సింగింగ్కి ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక డెఫినెట్లీ యువర్ వాయిస్ విల్ సూట్ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ అనిపించింది. అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే లిరిక్స్ మీరు లైట్గా పాడేస్తున్నారు. అంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. అది మీరు క్లియర్గా వింటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చారు శ్రీ గారు పాటలో.
మీరు అది వింటే మీకు అర్థమవుతుంది ఏమంటున్నాను. అండ్ చరణం గ్రిప్ ఉండాలన్నమాట, పాటకి ఒక లిటిల్ బిట్ ఆఫ్ గ్రిప్ ఉండాలి. మీరు అది కొంచెం అది కొంచెం కనపడలేదు మీరు పాడినప్పుడు. సో అది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 6. థ్యాంక్ యూ ఉష గారు. శారద గారు. హాయ్ ధీమంత్, సో యు ఆర్ ఫ్రమ్ నెల్లూరు. చాలా మంచి పాట తీసుకున్నావు. ఎంత చక్కటి పాట అంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మంచి సాహిత్య విలువలున్న పాట, సిరివెన్నెల గారి రచన, చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, చక్రం సినిమా నుంచి. చాలా బాగుంది, చాలా బాగా ప్రెజెంట్ చేశాను. నువ్వు కూడా, నీ వాయిస్ కూడా చాలా బాగుంది. నీ వాయిస్ మాడ్యులేషన్ బాగుంది, మంచి రిథమ్ సెన్స్, పాటలో ఫీల్, మీనింగ్ని బట్టి కూడా ఫీల్ కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ పాటలో ఎన్నో పదాలు, ఎక్కువ పదాలు ఉన్న పాట ఇది. యూజువల్లీ ఒక చిన్న అంటే ఆ ట్యూన్లో ఎన్నో పదాలు కూర్చి ఉన్న పాట, ముఖ్యంగా చరణాల్లో అవి కూడా చాలా బాగా మేనేజ్ చేసి చాలా బాగా పాడావు. మంచి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే లోవర్ నోట్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగా పాడతాయి. ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. సో మరి ధీమంత్, నీ స్కోర్ 6. థ్యాంక్ యూ శారద గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం గ్రూప్ వారికి నా ధన్యవాదాలు. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రోహిణి ఫ్రమ్ టెక్సాస్. రోహిణి. Hi everyone, my name is Roshni Buddha. I'm 12 years old. I live in Irving, Texas, and today I'm going to sing Ekadantaya Vakratundaya. గుడ్ లక్ అమ్మ రోహిణి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय
గణేష్ కోసం పాడే పాటల్లో ఇది ఒక అద్భుతమైన పాటని చెప్పొచ్చు. నువ్వు కూడా చాలా చక్కగా పాడావమ్మ రోషిని. థ్యాంక్ యూ. ఉష గారు, రోషిని పాట మీద మీ కామెంట్స్ అండి. హలో రోషిని గారు, శంకర్ మహాదేవన్ గారి పాట ఎప్పుడు పాడినా కూడా హీ టేక్స్ అస్ ఇన్ టు అనదర్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఆయన పాడుతుంటే ఆ కాంపోజిషన్ కానీ లిరిక్స్ కానీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సచ్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ అండి, మీరు కూడా చాలా బాగా పాడారు. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బోల్డ్గా కూడా ఉంది. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఒరిజినల్ స్కేల్ ఏదైతే ఉందో దట్స్ వెరీ హై. దానికి ఐ థింక్ మీరు 1-2 notes డౌన్ చేసుకుని పాడారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అంటే మన వాయిస్కి ఏ స్కేల్ సూట్ అవుతుందో అది తీసుకుని పాడడం కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఐ లైక్ దట్. కమింగ్ టు కొన్ని గమకాలు ఏదైతే ఒరిజినల్గా ఉన్నాయో అవి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. లైక్ గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ అది కొంచెం రీచ్ అవ్వాలి. గోప గోపాయ ధీమహి ఇలాంటి చిన్న చిన్న గమకాలు, అంటే పాట చాలా రిజిస్టర్ అయిపోతే ఇలాంటివి కూడా కొంచెం గుర్తుండిపోతాయి. సో అదర్వైజ్ మీరు సింగింగ్ కానీ యువర్ వాయిస్ యువర్ శృతి మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండి. ఈ చిన్న చిన్న గమకాలు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 8. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు. రోషిని బాగుంది, మంచి పాట పాడే. అన్ని విభాగాల్లోనూ అన్ని విషయాల్లోనూ నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. శృతి, లయ, అసలు పాడడం, రాగాలాపన కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. బాణీని అర్థం చేసుకొని ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని అనుభూతి చెందడం అన్ని విషయాల్లోనూ ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఒక చిన్న జాగ్రత్త చెప్పాలి. ఇక్కడ నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని ఆచరిస్తావు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే పై స్థాయికి వెళ్ళినప్పుడు వెళ్ళి మళ్ళీ కింది స్థాయికి వస్తున్నావు కదా, ఆ వ్యత్యాసం కూడా చాలా బాగా చూపిస్తున్నావు. నీ గొంతులో మంచి సొగసు ఉందిరా, చాలా మంచి సొగసు ఉంది. దాన్ని మంచిగా ఉపయోగించుకుంటున్నావు కూడా. అట్లాగే పై స్థాయికి వెళ్ళి కింది స్థాయికి వచ్చినప్పుడు ఆ వ్యత్యాసాన్ని చాలా బాగా చూపిస్తున్నావు. ఏది రాగం విషయంలో, మాటల విషయంలో కూడా అలాగే చూపించాలి. పై స్థాయికి వెళ్ళినప్పుడు మాటలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. కింది స్థాయికి వచ్చినప్పుడు కొంచెం మాటల్లో స్పష్టత లోపిస్తుంది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకో, నీకు తిరుగుండదు. నీకు నేను ఇస్తున్న మార్కులు 7 మార్క్స్, 7. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. శారద గారు. హాయ్ రోషిని, ఐ సీ దట్ యు ఆర్ ఫ్రమ్ టెక్సస్. శంకర్ మహాదేవన్ గారిది మంచి సూపర్ డూపర్ పాపులర్ అయిన డివోషనల్ సాంగ్ తీసుకున్నావు. చాలా బాగుంది, చాలా బాగా పాడావు. అంటే పాటలో అది మేల్ సాంగ్ ఒకటి తీసుకొని మేల్ తీసుకొని పాడటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. వాయిస్ కూడా చాలా మెలోడియస్గా ఉంది నీది, చాలా బాగుంది. పాట అంతా చాలా బాగా పాడావు. కాకపోతే లోవర్ నోట్స్ స్ట్రెస్ ఇంకా క్లియర్గా ఉండాలి యాక్చువల్లీ లోవర్ నోట్స్. అలాగే కొంత బ్రీతింగ్ అక్కడక్కడ పాటలో బ్రీతింగ్ చూసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ బాగా చేస్తే వస్తుంది. అలాగే కొన్ని పదాలు చరణాల్లో ఒక మంచి అదేంటి స్ట్రెస్ ఉన్న పదాలు, ఒక ఫోర్స్తో పాడే పదాలు ఉన్నాయి. వాటికి ఆ ఫోర్స్ అది పెడితే కూడా నోట్స్ కరెక్ట్గా వాటికి హిట్ అవుతాయి. సో ఇంకా బాగా పాట బాగా విని ఆ పాటలో ఫీల్ పదాలు లోవర్ నోట్స్ అది కరెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ప్రాక్టీస్ మోర్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ రోషిని. నీ స్కోర్ 5.5. థ్యాంక్స్ అండి. Thanks to Vastavam team and judges for organizing this event. Thank you. Please like, share and subscribe to Vastavam YouTube channel. ఇప్పుడు తర్వాత ఆదిత్య గారు ఫ్రమ్ మహారాష్ట్ర. ఆదిత్య గారు ప్లీజ్. నమస్తే అండి, నా పేరు ఆదిత్య బొమ్మిరెడ్డిపల్లి. నా స్వస్థలం విశాఖపట్నం, కానీ ఉద్యోగరీత్యా నేనుండేది పూణేలో. ఇప్పుడు నేను పాడి వినిపించబోయే పాట నాగార్జున గారు నటించిన గీతాంజలి చిత్రంలోని ఆమని పాడవే అన్న పాట. గుడ్ లక్ అండి ఆదిత్య గారు.
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవుగాధనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళా నిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాథనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. నాకు చాలా ఇష్టమైన పాట పాడారు ఆదిత్య గారు, చాలా చక్కగా కూడా పాడారు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు. ఆదిత్య గారు మంచి పాట పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట, ఇళయరాజు గారు స్వరపరిచిన పాట, వేటూరి గారు రాసిన పాట. మీ గొంతు ఇంతకుముందు ధీమంతుకు చెప్పినట్టే మీ గొంతు కూడా 100కి 100 పాళ్ళు చాలా బాగుంది. చాలా చాలా బాగుంది గొంతు అయితే. అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే ఇంకో విషయం నాకు గుర్తొస్తుంది. ఏంటంటే 30-40 ఏళ్ల క్రితం మన అభిమాన గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా హాయిగా నింపదిగా కూర్చొని మంచిగా పాడుతూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది మీ మొహంలో. చాలా బాగుంది. మిగతా విషయాలన్నీ చాలా బాగున్నాయి. అయితే పాట వరకు వచ్చేసరికి ఏంటంటే, పాటలో
అంటే యథాతథంగా బాణీ ఎలా ఉందో అలా పాడడంలో కొంచెం తడబడ్డారు. మీ దగ్గర ధనుస్సు విల్లు ఉన్నాయి, అంటే గొంతు ఉంది, ధనుస్సు విల్లు ఉన్నాయి, కానీ లక్ష్యాన్ని గురి చూసి కొట్టడంలో కొంచెం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అంటే అద్భుతంగా పాడే నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. మీ దగ్గర ధనుస్సు విల్లు అంటే గొంతు ఉంది, ఆ గొంతుతో అందంగా పాడే నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకుంటే మీ లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరగలరు. మీకు నేను ఇస్తున్న మార్కులు ఈ పాటకు గాను 4 మార్క్స్, 4. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఉషా గారు. హలో ఆదిత్య గారు. ఇళయరాజా గారి కాంపోజిషన్స్ అంటేనే అద్భుతం. ప్రతి పాట ఒక ఆణిముత్యం. అండ్ ఆయన పాటల్లో స్పెషాలిటీ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ నుంచి ఎండ్ దాకా కూడా బీజిఎమ్స్తో సహా అందరికీ గుర్తుండిపోయే పాటలు, బ్యూటిఫుల్ కాంపోజిషన్స్. నేను ఈ పాట మీరు పాడుతుంటే మీతో పాటు బీజిఎమ్స్తో సహా పాడుకుంటూ ఉన్నాను. సో యా, కమింగ్ టు యువర్ సాంగ్ అండి. ఫీల్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ దిస్ సాంగ్. మీరు ఆ ఫీల్ని కొంచెం సరిగా క్యాచ్ చేయలేదు అని అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అక్షరాలకి మీరు ఒత్తు, స్ట్రెస్ డిఫరెంట్గా ఇస్తున్నారనిపించింది. లైక్ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ కానీ చరణంలో కానీ ఆమని పాడవే హాయిగా అని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ హ్యాస్ టు బి ఆన్ అ లైటర్ వెయిన్ అనమాట. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో. ఈ పాటలో గమకాలు కూడా వెరీ వెరీ టిపికల్ గమకాలు అనమాట. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ స్టైల్. సో అది కూడా ఒకటి డిఫరెంట్గా మీరు ఇంకొంచెం అది ప్రాక్టీస్ చేయాలి అని అనిపించింది. శృతి కూడా అక్కడెక్కడ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 5. శారద గారు, మీ కామెంట్స్ అండి. హాయ్ ఆదిత్య గారు, ఐ సీ దట్ యు ఆర్ ఫ్రమ్ పూణే, ఇండియా. చాలా బ్యూటిఫుల్ సాంగ్ తీసుకున్నారు. ఎంతో చక్కటి వేటూరి గారి మంచి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, బాలు గారు సూపర్ డూపర్ హిట్ సాంగ్. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో కాంపిటీషన్స్లో, కాన్సర్ట్స్లో పాడుతూనే ఉన్నారు. అంత చక్కటి పాట ఇది. చాలా మంచి పాట తీసుకున్నారు. దానికి తోడు ఎంతో హాయిగా ఆమని పాడవే హాయిగా అంటూ మీరు కూడా ఎంతో హాయిగా చాలా బాగా పాడారు. మీరు చరణాల్లో పల్లవి చాలా బాగుంది. చరణాల్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ది చరణాలు, 2 చరణాల్లో కొంచెం షేకీనెస్ అది అనిపించింది. అదొక్కటి కొంచెం చూసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగా పాడతారు. ప్రాక్టీస్ మోర్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ ఆదిత్య గారు. మీ స్కోర్ 5.5. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన వాస్తవం యాజమాన్యానికి, న్యాయ నిర్ణేతలకి మరొకమారు నమస్కారాలతో ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. ఇప్పుడు సౌమ్య ఫ్రమ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సౌమ్య గారు. అందరికీ నమస్కారం. నా పేరు చిరువోలు నాగవెంకట సాయి సౌమ్య. నేను ఇండియా, ఆంధ్రప్రదేశ్, విజయవాడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను పాడబోయే పాట పౌర్ణమి చిత్రం నుంచి భరతవేదముగా. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, పాడిన వారు కెఎస్ చిత్ర గారు. గుడ్ లక్ అండి సౌమ్య. భరతవేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిదీసా, శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేసా. నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా,
పదమివేసా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పడేసా అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాను అయిన ప్రాణధౌని చెంతకు చేరుకున్నది భవని భూమికి ధరించేలా ధరణి విధిని తలపించేలా భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమివేసా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పడేసా వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాసమున పిలువంగా యోగి వేసని మనసున కలగరాగలేసమైనా హే మహేశని భయద పరాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాలిని నిలుపవ అభయముద్రలోనా నమక చమకముల నాగాన యమక గమకముల యోగాన పలుకుతున్న తాళాన ప్రణవనాద ప్రథమనాద శృతి విననా సౌమ్య గారు, మీ వాయిస్ చాలా బాగుంది, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, సౌమ్య పాటకి మీ జడ్జిమెంట్ అండి. సౌమ్య గారు, పౌర్ణమి చిత్రంలోని పాట నాకు చాలా ఇష్టమైన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం సమకూర్చిన పాట ఇది. మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం ఈ పాటకు. చిత్ర గారు అత్యద్భుతంగా ఆలపించారు ఈ పాటని. మీరు ఎలా పాడారంటే, ముఖ్యంగా మీలో తాళజ్ఞానం చాలా బాగుంది. ఎక్కడ పాట మొదటి నుండి చివరి వరకు తాళం తప్పకుండా పాడారు. ఇంకా అసలు విషయానికి వస్తున్నాను. తాళజ్ఞానం చాలా బాగుంది, కానీ శృతి జ్ఞానం ఇంకా కొంచెం పెంపొందించుకోవాలి. పల్లవిలో మొదటి 4 వాక్యాలు నేల కందర శైలమందిర మొరవిని బదులిడరా వరకు చాలా బాగుంది.
శృతి విషయంలో ఎలాంటి సమస్య లేదు. అక్కడి నుండి నగజా మనోజ జగదీశ్వర నుండి శృతి తప్పిపోయింది. ఇక చరణాలు కూడా చాలా చోట్ల అపశృతులు దొర్లాయి. మీరు మళ్ళీ పాటను ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది. అసలు పాటని అంటే మూలం ఏదో చిత్ర గారు పాడారో దాన్ని ఒకసారి పెట్టుకొని వినండి, మీకే అర్థమవుతుంది. మీ తాళ జ్ఞానం ఎంతుందో మీ శృతి జ్ఞానం కూడా అంత స్థాయికి మీరు తీసుకెళ్ళి అంత పెంపొందించుకుంటే తప్ప మీరు మంచి గాయని అవ్వలేరు. సరేనా? నొచ్చుకోవద్దు, దీన్ని సలహాగా తీసుకోండి, అనుసరించండి. మీకు నేను ఇస్తున్న మార్కులు ఈ పాటకు 3.5, 3.5. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఉష గారు, మీ జడ్జిమెంట్. హలో సౌమ్య గారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన పాట సిచ్యువేషనల్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ అంటే చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక పాట. శాస్త్రి గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు అండ్ చిత్ర గారు చాలా బ్యూటిఫుల్గా పాడారు. ఆవిడ ఏది పాడినా కూడా ఎంత అందంగా ఉంటుందో. సో మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ పాటకి ఏదైతే రేంజ్ ఉందో నగజ మనోజ జగదీశ్వర అన్న దగ్గర హయ్యర్ రేంజ్ పాడాలి. అది మీరేం చేశారంటే అది కొంచెం శృతి తగ్గించుకొని పాడారు. దానివల్ల కమింగ్ బ్యాక్ టు పల్లవి వాజ్ డిఫికల్ట్ అండ్ కరెక్ట్ శృతిలోకి రాలేకపోయారు పల్లవి. అది అంటే మీకు రేంజ్ కనుక కష్టం అవుతుంది అని అనుకుంటే ఏ పాట అయినా కూడా ఫర్ ఆల్ ది కంటెస్టెంట్స్ ఏదైనా రేంజ్ ఎక్కువ ఉంది అని అనుకుంటే దాన్ని తక్కువ చేసుకుని మీరు ఏ శృతిలో కంఫర్టబుల్ అవుతారో అందులో పాడడంలో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో కరెక్ట్గా పాడటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, శృతిలో పాడటం. అండ్ అది శృతి వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ అట్ ద సేమ్ టైం చరణాల్లో అక్షరాలు టెంపోకి కరెక్ట్గా పడుతూ ఉంటాయి అన్నమాట. అది కొంచెం మిస్ అయింది. క్లారిటీ అండ్ కరెక్ట్గా టెంపో మీద పడడం, క్లారిటీగా పాడడం అనేది కొంచెం మిస్ అయిందండి. బట్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ డెఫినెట్లీ డూ అ గుడ్ జాబ్ అండి. సో ఆల్ ద బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 5. థ్యాంక్ యూ ఉష గారు. శారద గారు. హాయ్ సౌమ్య, యు ఆర్ ఫ్రమ్ విజయవాడ. చాలా మంచి పాట పౌర్ణమి చిత్రం నుంచి, ముఖ్యంగా నృత్యం మీద అంటే డ్యాన్స్ పాట, అది చాలా బాగుంటుంది ఆ పాట. నాకు చాలా ఇష్టమైన పాట తీసుకున్నారు. గ్రేట్ సాంగ్, చాలా టఫ్ సాంగ్ యాక్చువల్లీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్ ఫ్రమ్ యూ. అండ్ మీ వాయిస్ కూడా మాడ్యులేషన్ చాలా బాగుంది, మంచి క్లియర్గా ఉంది వాయిస్. అలాగే నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఎంత హాయిగా ఇష్టంగా పాడారు పాటని. పాట స్టార్టింగ్ ఒక 4 ఏళ్ళు బాగుంది శృతి కరెక్ట్గా, తర్వాత సడన్గా శృతి చేంజ్ అయిపోయింది. అట్లాగే తర్వాత చరణంలో పల్లవి తర్వాత చరణంలో కూడా అదే సేమ్ స్టార్టింగ్ బాగుంది, తర్వాత మళ్ళీ శృతి కొంచెం మారిపోయింది. అలాగే మరి పాట డాన్స్ సాంగ్ కదా, అందులో గమకాలు ఆలాపనలు మధ్యలో ఉన్న ఆలాపనలు అవన్నీ ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా బాగా పాడుతున్నారు. బాగా ప్రాక్టీస్ మోర్. అండ్ సౌమ్య మీ స్కోర్ 5. థ్యాంక్ యూ శారద గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం టీం వారికి మరియు న్యాయ నిర్ణేతలైన చంద్రబోస్ గారికి, ఉషా గారికి నా ధన్యవాదాలు. నమస్కారం. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. ప్రసన్న గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి ప్రసన్న. నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇప్పుడు పాడబోయే పాట భాగ్మతి మూవీ నుంచి మందార మందార. దాని ఒరిజినల్ సింగర్ శ్రేయా ఘోషల్. గుడ్ లక్ అండి ప్రసన్న గారు. కుదురుగా
వెరీ నైస్ ప్రసన్న గారు, మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఉష గారు, ప్రసన్న గారి పాట మీద మీ కామెంట్స్ అండి. హలో ప్రసన్న గారు, శ్రేయా ఘోషాల్ తెలుగులో ఎన్నో మంచి పాటలు పాడారు. బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా పాడారు. అండ్ అందులో ఒకటిది తమన్ గారి కాంపోజిషన్లో అండ్ ఆల్సో లిరిక్స్ బై శ్రీజో. సో మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. మీ వాయిస్ కూడా శ్రేయా ఘోషాల్ గారి వాయిస్కి దగ్గరగా ఉందనిపించింది. దట్స్ అంటే యువర్ వాయిస్ ఇస్ వెరీ వెరీ స్వీట్, చాలా బాగుంది. అండ్ సింగింగ్ కూడా, ఈ సాంగ్ కూడా మీకు చాలా బాగా సూట్ అయింది. మీరు పాడుతుంటే హాయిగా ఉంది. సో మీరు ఇంప్రూవ్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటంటే బ్రీత్ కొంచెం హోల్డ్ చేసుకొని సెంటెన్సెస్ ఎండింగ్ చాలా కొంచెం బాగా చేయొచ్చు అని అనిపించింది. ఎస్పెషల్లీ ఆ గమకాలు, ఎండింగ్లో ఉండే గమకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లారిటీగా, లైక్ కిరణాలే నన్నే చేరేలా, సో అలాంటి గమకాలు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 7. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు ప్లీజ్. ప్రసన్న గారు మొత్తానికి మందార పాట పాడేశారు. ఈ మందార పాటకు చాలామంది అభిమానులు ఉన్నారండి. ఎంతోమంది పాటలు పాడారు. ఇప్పుడు చాలాసార్లు విన్నాను. బాగా పాడారు. మిమ్మల్ని చూస్తుంటే, మీ పాటను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, చిన్నపిల్లలు సముద్ర తీరంలో ఇసుక గూళ్ళు కట్టుకుంటారు. చాలా కష్టపడి కట్టుకుంటారు. చాలాసేపు కష్టపడి ఆ ఇసుక గూడు కట్టుకున్న తర్వాత కాసేపు ఆడుకుని తర్వాత వాళ్ళే ఆ ఇసుక గూడును కూలగొడతారనమాట. అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోలిక ఎందుకు చెప్తున్నానంటే, పాట అందంగా పాడుతున్నారు. ఒక వాక్యంలో, ఒక పంక్తిలో అందంగా పాడి చివరికి మళ్ళీ మీరే ఒక చిన్న పొరపాటు చేసి ఈ అందాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నారు. కొంచెం బాధేసింది. అందంగా పాడుతున్నారు, పాడి చివరికి ఎక్కడో చోట చిన్న పొరపాటు. అంటే మీ దగ్గర అందంగా పాడే శక్తి ఖచ్చితంగా ఉందని అర్థం. అయితే జాగ్రత్తలు తీసుకోండి. ఆ గమకాల విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెడితే మీ పాట ఎలా ఉంటుందో తెలుసా? ప్రసన్న వదనంలాగా ఉంటుంది. మీకు నేను ఇస్తున్న మార్కులు ఈ పాటకు 4.5, 4.5. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. శారద గారు. హాయ్ ప్రసన్న, హైదరాబాద్ నుంచి మీరు చాలా మంచి పాట ఎంచుకున్నారు. భాగమతి చిత్రం నుంచి శ్రేయా ఘోషల్. నాకు కూడా చాలా మంచి ఫేవరెట్ ఈ సాంగ్. ఎంత బాగా, చాలా బాగా మీరు చాలా మెలోడియస్గా పాడారు ముందు చెప్పాలి. అలాగే డైనమిక్స్, వాయిస్లో డైనమిక్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నీట్గా ఎక్స్ప్రెషన్ ఒకటి చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు కూడా ఆ పాటలో ఉన్న భావాన్ని. అది చాలా బాగుంది. నైస్ ప్రెజెంటేషన్. అలాగే అక్కడక్కడ అంటే చరణాల్లో లాగా కొంచెం శృతి, హై నోట్స్ దగ్గర కొంచెం చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా పలికేలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మరి కొన్ని పదాలు కూడా అంటే పాటలో కొంచెం క్లారిటీ ఇంకొకటి 2 సార్లు అట్లా వింటే బాగా వచ్చేస్తుంది. చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మరి ప్రసన్న, మీ స్కోర్ 5.5. థ్యాంక్స్ అండి. Thanks to the entire team of Vastavam and the judges. మరి ఈరోజు కంటెస్టెంట్స్ స్కోర్ వివరాలు. మరి ఈ ఎపిసోడ్లో కూడా మంచి పాటలు ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 5 మంది సింగర్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం యూట్యూబ్ ఛానల్. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసుని అలరించే మంచి కార్యక్రమాల కోసం వాస్తవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.